ఈ ఎడవలూరు ప్రాంతానికి మమ్మల్ని ప్రేమతో ఆహ్వానించినటువంటి మరి ఈ సంఘ సభ్యులు మరి ముఖ్యంగా సంఘ కాపరి గారికి ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. నిజంగా మనకు తెలుసు, వాక్యాన్ని మనం నేర్చుకోవడానికి తరగతులు మనకు ఉపయోగపడతాయి. దైవ వాక్యాన్ని మనం ఆలోచించడానికి ఈ నెల ఒక్కటే మాత్రమే కాదు, ప్రతిదినం కూడా మనం ఆలోచించడానికి వీలుగా దేవుని యొక్క వాక్యం మన ముందు ఉంటూ ఉంటుంది. కాలాన్ని బట్టి మనం బట్టలు ఎలా మార్చుకుంటామో, ఉదాహరణకి ఎండాకాలం వచ్చిందనుకోండి, మనం ధరించే బట్టలు వేరుగా ఉంటాయి. చలికాలం వచ్చిందనుకోండి, ధరించే బట్టలు కూడా వేరుగా ఉంటాయి. అలాగే సందర్భాలను బట్టి మనం ఆలోచించేటటువంటి వాక్యాలు కూడా సందర్భాన్ని బట్టి మనం ఆలోచన చేయాలి. అటు ఊర్లో ఉన్నటువంటి వారందరికి కూడా ఒక గొప్ప సందేశాన్ని వినిపించడానికి వీలుగా ఈ నెల మనకి చాలా అనుకూలంగా ఉంటుందన్న సంగతి మనకు బాగా తెలుసు. మిగిలిన నెలలో పెడితే రారా అది కాదు, కానీ ఈ నెల ప్రత్యేకమైనటువంటి నెల. దైవ గ్రంథాన్ని నేర్చుకోవడం అనేటటువంటి కార్యక్రమంలో భాగంగా దేవుని యొక్క మాటలు, దైవ గ్రంథాన్ని మనం రోజు చదువుతూ ఉంటాం. ఇంకా కొంతమంది బిజీ లైఫ్లో వాళ్ళు చదువుతున్నప్పుడు కూడా గ్రంథం మొత్తం చదవలేక క్రిస్టియన్ క్యాలెండర్లో ఉన్నటువంటి 1వ నెంబరు 2వ నెంబర్ల దగ్గర ఉన్నటువంటి ఆ చిన్న వాక్యాలను చదివేసి, అమ్మయ్య ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని చదివేశాను అనేటటువంటి తృప్తి పొందుతూ ఉంటారు. నిజంగా చదవడం వేరే, ఆ యొక్క మాటలను ధ్యానించడం వేరే. లేఖనాలను పైనే చదివి వాటిని అలా ఈరోజు చదివేశాను, 2 అధ్యాయాలు 3 అధ్యాయాలు చదివేశాను అనేటటువంటి నానుడిలో నుంచి కొంచెం ముందుకి ఒక అడుగేసి కొన్ని గ్రంథాలను లేకపోతే కొన్ని పుస్తకాలను మనం నేర్చుకుని ఎందుకంటే రాబోయేటటువంటి రోజుల్లో బైబిల్ గ్రంథం ఒకవేళ మన చేతుల్లో లేకుండా చేస్తే, బైబిల్లో ఉన్నటువంటి ప్రతి మాట మన మైండ్లో ఉండాలి, మన హృదయంలో ఉండాలి. ఎప్పుడు ఏ గ్రంథాన్ని గురించి ఏదన్నా రెఫరెన్స్ అని చెప్పినప్పుడు మనం టకటక బైబిల్ గ్రంథాన్ని తీసి చదువుతూ ఉంటాం. అలా చదవడం మాత్రమే బైబిల్ గ్రంథం ఉన్నప్పుడు వీలవుతుంది, కానీ గ్రంథం లేనప్పుడు. అందుకని మన హృదయాల్లో వాటిని పదిలపరుచుకోవాలి. హృదయం అనే పలకల మీద వాటిని రాసుకొని ఉండాలి. రాసుకొని ఉంటే ఏ సందర్భంలో ఏ యొక్క రెఫరెన్స్ చెప్పినా కూడా దాన్ని చక్కగా చెప్పగలిగేటటువంటి సామర్థ్యం మనలో ఉండాలి. ఏదైనా ఆ సందర్భాన్ని బట్టి, నేను ఇందాక అన్నాను కదా, వాతావరణాలను బట్టి ఎలాగైతే బట్టలు మనం మార్చుకుంటూ వేసుకుంటూ తిరుగుతుంటామో, సందర్భాలను బట్టి కూడా మనం ఏం చేయాలి అని అంటే వాక్యాలను మనం ఆలోచన చేయాలి. కాబట్టి ఆలోచించేటటువంటి ప్రతి వాక్యము వెనకాల సందర్భాన్ని కూడా మనం ఆలోచన చేసి ఓ చక్కటి విషయాన్ని ఈరోజు మీకు అందిస్తాను. జాగ్రత్తగా మీరు ఆలోచన చేయండి. ఈరోజు నా ముందు ఒక నక్షత్రం ఉంది. మీరందరూ చాలా కష్టపడి దాన్ని తయారు చేసి ఉంటారు, లేదా కొనుక్కొని వచ్చి ఉంటారు. ఈ ప్రాంతంలో మాత్రమే కాదు, ప్రపంచం ఎక్కడ కూడా మనం గమనించినా కూడా, ప్రపంచంలో ఎక్కడైనా కూడా ఒక నక్షత్రాన్ని సూచిస్తూ ఉంటుంది అన్న సంగతి మనం చెప్పకనే చెప్పచ్చు. నక్షత్రాలు అనేటటువంటివి వెలుగుతూ ఉంటాయి ప్రతి ప్రాంతంలో కూడా. అయితే దేవుడు ఆ నక్షత్రాన్ని బట్టి ఏం చెప్పబోతున్నాడు ఈరోజు మనకి అనేటటువంటి విషయాన్ని మనం ఆలోచించే ముందు ఒక్కసారి పౌలు గారు ఎఫెసీలో ఉన్నటువంటి సంఘానికి రాస్తూ ఒక మాటను చెప్తున్నాడు. 5వ అధ్యాయము 15వ వచనం ఎఫెసీ సంఘానికి రాస్తూ చెప్తున్నటువంటి, దినములు చెడ్డవి అన్నాడు. దినములు చెడ్డవి కనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగం చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకొనున్నట్లు జాగ్రత్తగా చూసుకొనండి అన్న పదం రాశాడు. నిజంగా అంటే దినములు చెడ్డవి కనుక నిజంగా దినం చెడ్డదా, దినంలో ఉన్న మనుషులు చెడ్డవారా? దినాన్ని చేసినప్పుడు దేవుడు ఏమన్నాడండి ఆ దినాన్ని గురించి? అది మంచిదని చూశాడు కదా. మరి దినం చెడిపోయిందని రాస్తున్నాడు పౌలు గారు. దినం చెడిపోయిందా? దినంలో ఉన్నటువంటి మనుషులు చెడిపోయారు.
కాబట్టి దినములు చెడ్డవి కనుక ఆయన చెబుతూ ఏం చేయమంటున్నాడు ఇక్కడ, మీరు సమయమును పోనీయక దాన్ని సద్వినియోగము చేసుకొనుచు. అంటే ఇప్పుడు దినాలలో ఇచ్చినటువంటి సమయాలను సద్వినియోగం చేసుకోని వాళ్ళు ఎవరు? అజ్ఞానులు. ఇప్పుడు ఆ దినంలో ఉన్నటువంటి సమయాన్ని సద్వినియోగం చేసుకునే వాళ్ళు ఎవరు? జ్ఞానులు. ఇప్పుడు జ్ఞానులు ఎవరో మీకు అర్థమైంది, అజ్ఞానులు ఎవరో అర్థమైంది. అజ్ఞానులు ఏం చేస్తారంటే, దినాలు ఆల్రెడీ చెడిపోయినాయి కదా, అందుకని ఇవ్వబడినటువంటి ప్రతి దినానికి సంబంధించి వాళ్ళు ఆ దినాన్ని గురించి మాట్లాడుకోవాలి మనం కొంచెం. ఎందుకంటే మనకు తెలుసు దినాలు కూడా కొన్ని చెడ్డవని మనం కూడా అప్పుడప్పుడు భావిస్తూ ఉంటాం. అలాగే ఆ దినం అనేటటువంటి దాంట్లో ఉన్నటువంటి గంటలను కూడా కొంతమంది బేరీజ్ వేసుకుని అమృత గడియలు అనే గంటలను కూడా, అంటే గంటలుగా కూడా విభజించేసేసి ఇది రావు కాలము లేకపోతే మంచి కాలం అనేటటువంటి పదాలు కూడా పెట్టి గంటలు కూడా విభజించేసి ఇది మంచి గంటలు ఇది చెడ్డ గంటలు అనేటటువంటి పదాలు పెడుతూ ఉంటారు. నిజానికి పౌలు గారు రాసేటప్పటికి, ఎఫెసీ సంఘానికి రాసేటప్పటికి దినాలన్నీ ఎలాగున్నాయని రాస్తున్నాడంటే చెడ్డవే అన్నాడు. కాబట్టి చెడ్డ దినాల్లో ఉన్నటువంటివి నిజంగా ఏం చేస్తున్నారు అంటే దినాలు చెడ్డవి. కాబట్టి దేవుడు సమయాన్ని అనుగ్రహిస్తే ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకునేటటువంటి వాడు ఎవరు అంటే ఆడు జ్ఞానై ఉండాలి అన్నాడు. ఇంతకీ మనకు అనుగ్రహించబడినటువంటి సమయం ఏంటి? మన జీవిత కాలంలో దేవుడు మనకు అనుగ్రహించినటువంటి సమయం ఏదైనా ఉందని అంటే అది మన జీవితకాలం అంటే నేడు మనకు తెలుసు మనుషుల యొక్క సగటు జీవితకాలం, మనిషి బ్రతికేటటువంటి జీవితకాలం సగటున 57 సంవత్సరాలే మనిషి బతుకుతాడంట. లెక్కల ప్రకారం 60-70 సంవత్సరాలు లేకపోతే అధిక బలం ఉంటే బైబిల్ చెప్తున్నటువంటి మాట 80 సంవత్సరాలు అని అన్నాడు. అంటే ఈ 80 సంవత్సరాలు దేవుడు ఒకవేళ మనకి సమయాన్ని అనుగ్రహిస్తే, దినాలను దేవుడు మనకు అనుగ్రహిస్తే ఆ దినాల విషయంలో ఎలా నడుచుకోమని చెప్తున్నాడు అని అంటే, నాన్న దినాలన్నీ చెడ్డవి కాబట్టి మీకు ఇవ్వబడినటువంటి సమయాన్ని మీరు ఏం చేసుకోవాలంటున్నాడు? సద్వినియోగం చేసుకో అన్నాడు. అందుకని దినాలను సద్వినియోగం చేసుకోవడం అనేటటువంటి కార్యక్రమాన్ని మనం ఆలోచన చేసినప్పుడు ఎవరైతే దినాలను సద్వినియోగం చేసుకుంటారో వాళ్ళు జ్ఞానులు అన్నాడు ఆయన. వాళ్ళు ఎవరే అంటే జ్ఞానులు మాత్రమే ఇవ్వబడినటువంటి దినాలను సద్వినియోగం చేసుకుంటారు. మనకు తెలుసు కదా, ఈరోజు ఒక లైట్ దగ్గర మనం కూర్చొని మాట్లాడుతున్నామని అంటే ఈ లైట్ని కనుగొన్నటువంటిది ఎవరు? థామస్ ఆల్వా ఎడిసన్. తెలుసా మీకు? థామస్ ఆల్వా ఎడిసన్ అనేటటువంటి అతను ఈ బల్బును కనుగొన్నాడు. ఇప్పుడు తనకి ఇవ్వబడినటువంటి జీవిత కాలాన్ని థామస్ ఆల్వా ఎలా గడిపాడు, ఎలా సద్వినియోగం చేసుకున్నాడంటే ఈరోజు ప్రపంచానికి నేను వెలుగుని ప్రసాదించాను అని మాట్లాడతాడు. నిజమే, ఆయన కానీ బల్బును కనుక్కోలేకపోతే ఈరోజు ప్రపంచం అంతా చీకట్లో ఉండేదే, కాదంటలేదు. బట్ ఆయన తనకి ఇవ్వబడినటువంటి సమయాన్ని సద్వినియోగం చేసుకున్నాడా అని ఒకవేళ మనం అంటే, ఈరోజు ఒకవేళ థామస్ ఆల్వా ఎడిసన్ ఒకవేళ మన మధ్యలోనే ఉంటే, ఏమంటే మీరు లోకానికి వెలుగును ప్రసాదించారు, నిజమే. మీరు ప్రసాదించినటువంటి ఈ బల్బు, ఈ వెలుగులో మేము అనేకమైనటువంటి కార్యక్రమాలు కూడా చేసుకోవడానికి మాకు అవకాశం ఏర్పడింది. ఇంతకీ మీరు ఎక్కడున్నారు ఇప్పుడు అని మనం కానీ ప్రశ్నిస్తే ఆయన దగ్గర నుంచి వచ్చేటటువంటి జవాబు ఏంటంటే, నేనైతే ప్రపంచానికి వెలుగునిచ్చాను కానీ నేను ఈనాడు చీకట్లో ఉన్నాను అన్న పదం మనకి కనిపిస్తుంది. పోనీ అలాగని మనం వాడేటటువంటి సెల్ ఫోన్ ఉందే జేబులో, మన టేబుల్ మీద కూడా, మీ జేబుల్లో కూడా సెల్ ఫోన్ ఉంది. ఈ సెల్ ఫోన్ కనుగొన్నటువంటి వ్యక్తి ఎవరు? ఈ సెల్ ఫోన్ కనుగొన్నటువంటి వ్యక్తి ఎవరో కాదు, గ్రహం బెల్ అనేటటువంటి అతను. ఈ సెల్ ఫోన్ కనుక్కున్నా కూడా నేను ప్రపంచానికి ఒక నిత్యావసరమైనటువంటి వస్తువును, అంటే ఫోన్ అనేటటువంటి దాన్ని నేను కనిపెట్టి ప్రపంచానికి ఇచ్చేసినాను అని ఒకవేళ ఆయన తనకి ఇవ్వబడినటువంటి దినాన్ని కూడా చాలా చక్కగా నేను వినియోగించుకున్నాను అని ఒకవేళ మాట్లాడితే, ఈరోజు ఫోన్ కనిపెట్టినటువంటి అతనికి ఒక నంబర్ ఉండాలి కదా. ఆ నంబర్కి మనం కానీ డైల్ చేసి ఒకవేళ అడిగితే ఆ డైల్లో వచ్చేటటువంటి ఒక టోన్ ఏంటంటే ఇతను అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియాలో ఉన్నాడు అని. నిజానికి దేవుడు మనకు అనుగ్రహించినటువంటి ఈ ఆయుష్కాల దినాలు ఏదైతే ఉన్నాయో ఆ దినాలను నీ ఇష్టానుసారంగా వాడుకుంటే నువ్వు అజ్ఞానివి అంటుంది బైబిల్.
నువ్వు అజ్ఞానివి. కాబట్టి దేవుడు అనుగ్రహించినటువంటి ప్రతి ఆయుష్కాలంలో మనుషుడు అనుభవిస్తున్నటువంటి ప్రతి దినాన్ని మనుషుడు చాలా జాగ్రత్తగా వాడుకుంటేనే అతడు జ్ఞాని అవుతాడు అన్న సంగతి ముందుగానే దేవుడు తెలియజేశాడు. మళ్ళా ఒకసారి ఆ లేఖనాన్ని మనం చదివితే, దినములు చెడ్డవి కనుక మీరు సమయమును పోనీయవక సద్వినియోగం చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూసుకోవాలి. జాగ్రత్తగా చూసుకోవాలన్న అంటే ప్రతి దినము మనకు ఎలాగుండాలంటే జాగ్రత్తగా నడుచుకునే దానికి మనకు ఒక జ్ఞానం ఉండాలి అన్నాడు దేవుడు. కాబట్టి అజ్ఞానం ఏం చేస్తాడంటే దినాలను సద్వినియోగం చేసుకోడు, దేవుడు ఇచ్చినటువంటి సమయాన్ని సద్వినియోగం చేసుకోడు. కానీ జ్ఞాని అనేటువంటి వాడు దేవుడిచ్చిన సమయాన్ని ఏం చేస్తాడంటే సద్వినియోగం చేసుకుంటాడు. ఇంతకీ దేవుడిచ్చినటువంటి సమయాన్ని సద్వినియోగం చేసుకున్నటువంటి జ్ఞానులు ఎవరైనా ఉన్నారా బైబిల్లో అని మనం కానీ ఆరా తీసి వెతికితే అద్భుతమైనటువంటి సందర్భాలను దేవుడు మన కొరకు రాయించాడు. ఇంతకీ ఎవరా జ్ఞానులు? ఎక్కడి నుంచి వచ్చినటువంటి జ్ఞానులు వీళ్ళు? నిజంగా దేవుడు దైవ గ్రంథంలో జ్ఞానులు అన్న పదాన్నే రాశాడే తప్ప వాళ్ళ పేర్లు రాయించలేదు. ఎందుకంటే వాళ్ళ పేర్లు కన్నా వాళ్ళు కనపరిచినటువంటి ఈ జ్ఞానం అనేటటువంటిది ఉందే, ఇది చాలా అద్భుతమైనటువంటి ఘట్టం. ప్రేమటువంటి వాళ్ళరా, ఎక్కడ కనిపిస్తారు ఈ జ్ఞానులు అని అంటే మత్తయి సువార్త 2వ అధ్యాయం 1వ వచనంలో మనకి ఈ జ్ఞానులు అనేటటువంటి వాళ్ళు కనిపిస్తారు. రాజైన హేరోదు దినములందు యూదయ దేశపు బెత్లెహేములో, అదిగో మన సందర్భం వచ్చేసిందా? ఏంటి మన సందర్భం? యేసు పుట్టుకను గురించి జరిగేటటువంటి కార్యక్రమం ఇది, అంతేనా? అందరూ దానికోసమే కదా మనం ఇక్కడ కూర్చున్నాం. ఇప్పుడు మొదటి శతాబ్దపు కాలంలో యేసు ఇంకా పుట్టలేదు. యేసు పుట్టక ముందే ఏం పుట్టిందంట? యేసు ప్రభుల వారు పుట్టక ముందే, లేకపోతే యేసు ప్రభుల వారు పుట్టినప్పుడు ఏం పుట్టిందని ఈ జ్ఞానులు చెబుతున్నారో చెప్పండి. అందుకనే మళ్ళా చదవండి బాగా. రాజైన హేరోదు దినములలో యూదయ దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట, ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడా అని అడిగారా? రాజు దగ్గరకు వచ్చాడు. ఒక రాజు, యూదులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు అని ఒక రాజు దగ్గరకు వచ్చి అడుగుతున్నారు వీళ్ళు. ఒక రాజు దగ్గరకు వచ్చి అడుగుతున్నారు. ఇంతకీ వీళ్ళు ఎవరు? తూర్పు దేశపు జ్ఞానులు అన్న పదాన్ని రాశాడు దేవుడు. తూర్పు దేశపు జ్ఞానులు వచ్చి ఓ రాజు దగ్గర మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, అయ్యా మేము తూర్పు దిక్కున ఆయన నక్షత్రమును చూచితిమి అన్న. ఆయన నక్షత్రం ఏమండి, నక్షత్రాన్ని బట్టి ఒక అద్భుతమైనటువంటి ఒక వ్యక్తికి జన్మ జరిగింది అన్న సంగతి వీళ్ళకి ఎలా తెలిసింది? మనం రోజు కూడా ఆరు బయట పడుకుంటాం కదా, ఆరు బయట పడుకొని ఆకాశం వైపు చూస్తున్నప్పుడు కనిపించే నక్షత్రాలను గురించి నువ్వు ఎప్పుడైనా ఆలోచన చేసావా? ఎప్పుడైనా ఆలోచన చేస్తే మనకి ఏమర్థమవుతుందంటే, అబ్బా నక్షత్రాలు చాలా అందంగా ఉన్నాయి అన్న ఆలోచనే వస్తుంది తప్ప ఒక్కొక్క నక్షత్రం వెనకాల ఒక్కొక్క వ్యక్తి యొక్క పుట్టుక ఉంటుంది అన్న సంగతి ఎప్పుడైనా ఆలోచన చేసావా? అంటే ఆ రోజుల్లో ఉన్నటువంటి ఆ జ్ఞానులు అనేటటువంటి వాళ్ళు ప్రతి దినము వాళ్ళు నక్షత్ర పరిశోధనలు చేస్తున్నటువంటి వంశాలు అనమాట అవి. ప్రతిరోజు నక్షత్రాలను పరిశీలన చేస్తున్నారు, ప్రతిరోజు పరిశీలన చేస్తున్నారు. వాళ్ళ తాత తరాల దగ్గర నుంచి నక్షత్ర సూచకులు మాసచర్య చెప్పువారన్న పదం ఉందా బైబిల్లో? అంటే నక్షత్రాలను చూసి కూడా వాళ్ళు ఏం లెక్క కట్టబోతున్నారు అని అంటే, ఏదో ఒక మహానుభావుడు జన్మించున్నాడు అన్న సంగతి వాళ్ళకి అర్థమైపోయిందండి. రోజు చూసే వాళ్ళకి ఇది అర్థమవుతుంది, కానీ రోజులో ఎప్పుడో అంటే నెలలో ఎప్పుడో ఒకసారి ఆకాశం వైపు చూసేవాడికి ఈ సంగతి అస్సలు తెలియదు. ఎప్పుడెప్పుడు రాత్రి అవుతుందా, ఎప్పుడెప్పుడు నక్షత్రాలను పరిశీలన చేద్దామా అనుకునేటటువంటి వారికి మాత్రమే ఇది అర్థమైనట్టుగా మనకు అర్థమవుతుంది. నిజానికి ఈ జ్ఞానుల దగ్గర ఏమైనా గ్రంథాలు ఉన్నాయా? నక్షత్రం ఆకాశంలో పుడుతుంది, అది ఒక వ్యక్తికి సంబంధించింది అన్న సంగతి వీళ్ళకి ఏమన్నా తెలుసా? తెలియదు. అందుకనే దేవుడు వీరిని గురించి ఏమని రాయించాడంటే జ్ఞానులు అన్నాడు. తూర్పు దేశపు జ్ఞానులు, తూర్పు దేశపు జ్ఞానులు అన్న పదాన్ని వాడుతున్నాడు.
అంటే వీళ్ళ కుటుంబాలు యావత్తు కూడా ప్రతి దినము దేన్ని పరిశీలన చేస్తున్నాయంటే ఒక నక్షత్రాలను గమనిస్తున్నారు, నక్షత్రం పుట్టిందని అంటే దానికి ఒక అర్థం ఉంది. ఆ నక్షత్రం పుట్టుక భూమి మీద ఒక మహానుభావుడు పుట్టుకకు సంకేతమని వాళ్ళు గ్రహించారు. అందుకనే నిజంగా వాళ్ళు ఏం చేశారు అని అంటే ఆకాశంలో ఉన్నటువంటి నక్షత్రాన్ని చూశారు, ఇక ప్రయాణమయ్యారు. మనకు తెలుసు కదా ఆ నక్షత్రం వెనుకున్నటువంటిది ఏంటో ఇప్పుడు నీకు అర్థం అవ్వాలి. అందుకనే నక్షత్రం పెడుతున్న ప్రతిసారి కూడా ఈ జ్ఞానులు ఎవరో నీకు అర్థం అవ్వాలి. నిజంగా ప్రియమైనటువంటి వాళ్ళరా, ఆ నక్షత్రాల గురించి దేవుడు కూడా రాస్తూ అదే కీర్తనల గ్రంథంలోకి వెళ్ళి 8వ అధ్యాయం 3వ వచనాన్ని మనం ఆలోచన చేస్తే, కీర్తనల గ్రంథము 8వ అధ్యాయం 3వ వచనం, నీ చేతి పని అయినా నీ ఆకాశములను నీవు కలగజేసిన చంద్ర నక్షత్రములను నేను చూడగా, అదిగో నువ్వు మనుష్యుని జ్ఞాపకం చేసుకున్నటకు వాడు ఏ పాటివాడు చూసారా, నీ చేతి అయిన ఆకాశములను అంతరిక్షములను నేను చూస్తున్నప్పుడు అసలు మనుష్యుని జ్ఞాపకం చేసుకోవడానికి వాడు ఎంతటి వాడండి అని మాట్లాడుతున్నాడు కీర్తనాకారుడు. నిజమే, మనం చాలా చిన్నవాళ్ళమే. మనకంటే పెద్దది ఆకాశం, మనకంటే పెద్దది అంతరిక్షం, మనకంటే ఎన్నో రెట్లు గొప్పది ఈ భూ ప్రపంచం. ప్రియమైనటువంటి వాళ్ళరా, ఇన్ని వాటిని దేవుడు పక్కన పెట్టేసి ఎవరి దగ్గరకు వచ్చి ఆలోచన చేస్తున్నాడు ఈరోజు అంటే నీ దగ్గరకు నా దగ్గరకు వచ్చి ఆలోచన చేస్తున్నాడు. నువ్వే నాకు ముఖ్యము అని అంటున్నాడు. అందుకనే కీర్తనకారుడు అన్నాడు, వాటన్నిటినీ పక్కన పెట్టి నువ్వు మనుష్యుని జ్ఞాపకం చేసుకున్నటకు అసలు వాడు ఏ పాటి వాడయ్యా అని అన్నాడు. కానీ ఈనాడు మనుష్యుడు దేవుని గురించి ఆలోచన చేసి ఏమన్నాడంటే అసలు దేవుడే లేడు అనేటటువంటి నిర్ణయానికి వచ్చేసినారు ప్రేమటువంటి వాళ్ళు. అందుకని ఇక్కడ జ్ఞానులు సమయాన్ని సద్వినియోగం చేసుకునేవాడు జ్ఞానే అయితే, అలాంటి జ్ఞానుల గురించి దేవుడు రాయించినటువంటి మాట తూర్పు దేశపు జ్ఞానులు అన్న పదాన్ని వాడారు. ఇంతకీ ఏం చేశారయ్యా వాళ్ళంటే సమయాన్ని సద్వినియోగం చేసుకున్నట్టుగా మనకు అర్థమవుతుంది. ఎలా సద్వినియోగం చేసుకున్నారు వాళ్ళు అని అంటే, తూర్పు దిక్కున ఆయన నక్షత్రాన్ని మేము చూసాము, ఆ నక్షత్రాన్ని చూసి మేము బయలుదేరి వచ్చేసామండి అన్నాడు. ఎక్కడికైనా అంటే ఏదో ఒక మహానుభావుడు పుట్టుకకు ఇది సంకేతం అన్న సంగతి మాకు అర్థమైంది, అందుకనే మేము బయలుదేరి వచ్చేసాము అన్నారు. నక్షత్రాన్ని చూశారు, ఆయన గుర్తించారు. కానీ నక్షత్రం కనిపించినప్పుడల్లా వాళ్ళు ఇంటిలోకి వెళ్ళి పండగ అనేటటువంటి దాన్ని జరపలేదండి. మొదటి శతాబ్దంలో మనకి యేసు ప్రభుల వారు పుట్టుకకు వెలిసినటువంటి ఆకాశంలో ఉన్నటువంటి నక్షత్రం, ఆ నక్షత్రాన్ని చూసినటువంటి ఆ నక్షత్ర పరిశోధకులు, నిజంగా జ్ఞానులు అనబడినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పండగ చేసుకుందామని ఇంటిలోకి వెళ్ళలేదు ప్రేమటువంటి వాళ్ళ. ఎప్పుడైతే నక్షత్రం కనిపించిందో ఆ నక్షత్రానికి సంబంధించినటువంటి ఆ యొక్క కార్యక్రమంలో ఈ నక్షత్రం చూపించేటటువంటి దారి ఎటువైపు వెళుతుందో అన్న దాని మీద వాళ్ళ పరిశోధన కొనసాగింది. అందుకనే నేరుగా నక్షత్రం చూసినప్పుడు మనకు తెలుసు వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి ఏమని అడుగుతున్నారో తెలుసా, భార్య పిల్లలతో ఏం చెప్తున్నారో తెలుసా, ఇదిగో మేము ఒక నక్షత్రాన్ని చూసాము, ఆ నక్షత్రం అనేటటువంటి ఒక మహానుభావుడి పుట్టుకకు సంకేతమని మేము గ్రహించిన దాన్ని బట్టి మేము ఆలోచన చేసి ఇప్పుడు ఆ నక్షత్రం చూపించే దిశగా మా ప్రయాణాన్ని మేము కొనసాగిస్తున్నాము అని మాట్లాడారు. కుటుంబంలో ఉన్నటువంటి భార్య పిల్లలు అడుగుతున్నారు, ఏం డాడీ ఎక్కడికి వెళ్తున్నావు అని అంటే, ఎక్కడికి వెళ్తున్నామో మాకే తెలియదు. ఎప్పుడు వస్తారు డాడీ అని అంటే, ఎప్పుడు వస్తామో కూడా మాకు తెలియదు. ఎందుకని అంటే అది ఎక్కడ చూపించబోతుందో అన్న సంగతి నిజానికి ఈ జ్ఞానులకు కూడా ఆ సంగతి అర్థం కాలేదు ప్రియమైనటువంటి వాళ్ళు. మొత్తానికి ఒక మహానుభావుడికి పుట్టుకకు సంకేతమని ఎప్పుడైతే వాళ్ళు తెలుసుకున్నారో వెంటనే తమ ప్రయాణాన్ని కట్టారు. ఈరోజు మనకి క్రిస్మస్ అనేటటువంటి ఆ నక్షత్ర సూచన అనేటటువంటిది ఎలాగైతే మనం కడుతున్నామో, మన దూర ప్రాంతంలో మన బంధువులందరికీ ఈ క్రిస్మస్కు నువ్వు ఎలాగైనా ఇంటికి రావాలని మనం ఫోన్లు చేస్తాం. మీకు తెలుసో లేదో, బస్సులన్నీ బిజీ అయిపోతాయి, రైళ్ళన్నీ బిజీ అయిపోతాయి, ఫ్లైట్లన్నీ కూడా బిజీ అయిపోయాయి. ఎక్కడి నుంచి బయలుదేరి వస్తున్నారు వాళ్ళు తమ ఊర్లో నుంచి ఇదిగో మన ప్రాంతాలకి బయలుదేరి వస్తారు. కానీ జ్ఞానులు తమ ఇంట్లో నుంచి బయలుదేరుతున్నారు. తమ ఇంట్లో నుంచి నక్షత్రం ఎక్కడ వరకు దారి చూపిస్తుందో అన్న సంగతి కూడా తెలియకుండా వాళ్ళు తమ యొక్క ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారు ప్రేమటువంటి వాళ్ళ. నిజానికి అలా కొనసాగిస్తున్నప్పుడు ఏం తీసుకుని వస్తున్నారో తెలుసా? బంగారము
సాంబ్రాణి, బోళము. నిజంగా ఇవి మన ప్రయాణానికి అవసరమవుతాయని తీసుకురాలేదు. మన ప్రయాణానికి అవసరమైనటువంటి డబ్బును వాళ్ళు తీసుకుని రాలేదు. సాంబ్రాణి, బంగారము, బోళము వీటిని తీసుకున్నటువంటి కారణం ఏంటో తెలుసా? ఎక్కడో ఒక మహానుభావుడు పుట్టాడు, ఆ మహానుభావుడికి ఇవి సమర్పించి ఆయన్ని పూజించి రావాలి అన్న ఆలోచన కలిగిందే. నిజంగా క్రిస్మస్ రాగానే మనం చేసే హడావిడి అంతా కాదు, ఇంత కాదు ప్రియమైనటువంటి వాళ్ళరా. ఎంత హడావిడి చేస్తామంటే ఓ సీరియల్ లైట్లు చూసారా, చుట్టూరు సున్నం వేసాము, చాలా చక్కగా అలంకరించుకున్నాము. కానీ జ్ఞానులు ఏం చేశారు? ఎక్కడైతే యేసు ప్రభుల వారు పుట్టారన్న సంకేతం ఆ నక్షత్రం ద్వారా తెలుసుకున్నారో ఆ ప్రాంతానికి బయలుదేరినట్టుగా మనకు అర్థమవుతుంది లేఖనాలు. అందుకని సమయమును పోనివ్వక దానిని సద్వినియోగం చేసుకునేటటువంటి వాళ్ళు. అందుకని ఇక్కడ జ్ఞానులు ఏం చేశారు అంటే, జ్ఞాని అనబడినటువంటి వాడు ఏం చేశాడో అదే మనం కానీ చేసామనుకో, ఇప్పుడు మనం కూడా జ్ఞానుల లెక్కలోకి వెళ్ళిపోతామా? ఖచ్చితంగా జ్ఞానుల లెక్కలోకి వెళ్ళిపోతాం. కాబట్టి ఆ జ్ఞానులు ఏం చేశారో అదే కార్యక్రమాన్ని మనం కూడా చేసినటువంటి వాళ్ళం. మీరు అనుకోవచ్చు, ఇప్పుడు నక్షత్రం పుట్టలేదు కదండి, మళ్ళీ ఇప్పుడు మేము ఎక్కడికి బయలుదేరాలా అన్న ఆలోచన మీకైతే అవసరం లేదు. అలాగని మళ్ళా యేసు ప్రభువు వారు పుడతారా అని అంటే అది కూడా కాదు. మరి ఏం చేసినారు జ్ఞానులు? ఏం చేసినారు? అందుకనే వాళ్ళు ఎప్పుడైతే నక్షత్రాన్ని ఆకాశంలో చూశారో ఆ నక్షత్రపు దిశగా వాళ్ళ తమ యొక్క ప్రయాణాన్ని బయలుదేరారు. నిజంగా ఎక్కడికి బయలుదేరుతున్నారంటే వాళ్ళు చెప్పే ఊరు పేరు ఏదైనా ఉంటుందా అంటే లేదు. ఎందుకంటే ఆ నక్షత్రం ఎక్కడ చూపిస్తుందో అక్కడికి వాళ్ళ యొక్క ప్రయాణం కొనసాగాలి. నిజానికి ఆ రోజుల్లో ప్రయాణపు సాధనాలు ఎలా ఉంటాయో మనకు బాగా తెలుసు. ప్రయాణ సాధనాలు మనలాగా కార్లు వేసుకొని మేము నెల్లూరు నుంచి ఇక్కడికి రావాలని అంటే మా వెనకాల వచ్చేటటువంటి కారులో వస్తున్నటువంటి మా సోదరులు అడుగుతున్నారు, ఇది ఎక్కడ, ఈ ప్లేస్ ఎక్కడ అని అడుగుతున్నారు. అందుకని మా దగ్గర ఉన్నటువంటి సెల్ ఫోన్లో లొకేషన్ వాళ్ళకి షేర్ చేసాం కాబట్టి వెంటనే మా దగ్గరకు వచ్చేసినారు. మేము కూడా ఇంతకుముందు వచ్చాం కాబట్టి చూసాం కాబట్టి మేము కూడా వెంటనే రాగలిగాం. మరి ఇప్పుడు నక్షత్ర పరిశోధకులు నక్షత్రాన్ని చూసిన తర్వాత ఎక్కడికని బయలుదేరాలి వాళ్ళు? ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. ఎక్కడికని బయలుదేరాలి? ఎక్కడికని బయలుదేరాలో వాళ్ళకి రాత్రిపూట మాత్రమే నక్షత్రం ఏం చూపిస్తుంది అంటే దారి చూపిస్తుంది. నక్షత్రం రాత్రి వేళ మాత్రమే కనిపిస్తుంది. పగలు వేళ ఎప్పుడన్నా కనిపిస్తుందా? కనిపించదు. పగలి వేళంతా వీళ్ళు ఏం చేయాలి? రెస్ట్ తీసుకోవాలి. రాత్రి వేళ వీళ్ళు ప్రయాణం మళ్ళా కొనసాగాలి. కొన్ని దేని మీద? ఆ రోజుల్లో ఉన్నటువంటి ఒంటెలు కావచ్చు, లేకపోతే గాడిదలు కావచ్చు. తమ దగ్గర తెచ్చుకున్నటువంటి ఈ బంగారము, సాంబ్రాణి, బోళం వీటన్నిటిని కూడా భుజాన వేసుకుని ఓ ఒంటెలను తీసుకొని ఆల్రెడీ ఆ నక్షత్రం ఎటువైపు బయలుదేరుతుందో అటువైపు తమ యొక్క ప్రయాణాన్ని కొనసాగిస్తూ రాత్రి వేళ మాత్రమే ప్రయాణం చేస్తున్నారు. బాగా గుర్తుపెట్టుకోండి. ఏమంటే భూమి మీద ఎక్కడో పుట్టినటువంటి మహానుభావుని దర్శించడానికి ఇంత దూరం తమ ప్రయాణాన్ని కట్టారే వాళ్ళు. ఇంతకీ అడ్రస్ ఎక్కడా? అడ్రస్ ఏం లేదండి. ఇక్కడ మేము ముందుగా వచ్చేసాం కదా, ముందుగా వచ్చి వెనకాల వస్తున్నటువంటి వారికి ఇక్కడ అడ్రస్ చెప్పాలంటే ఏం లేదండి, ఆకాశంలో 3 నక్షత్రాలు వరుసగా ఉంటాయి, దానికి ఎందుకు వచ్చేసింది, మేము ఇక్కడే ఉంటాము అని అన్నాం అనుకోండి, రాగలుగుతారా చెప్పండి. ఎందుకు రాలేరు? ఆకాశంలో దానికి సంబంధించినటువంటి ఆధారం కనిపిస్తుంది. భూమి మీద యేసు ప్రభువు వారి యొక్క పుట్టుక జరిగింది. ఎలా పోగలుగుతాడు అక్కడ? అందుకని కొన్ని ఏం చేశాడంటే తండ్రి అయినటువంటి దేవుడు మన కొరకు కొన్ని అడ్రస్లు కూడా చాలా క్లియర్గా రాశాడు. కన్యక గర్భవతి కుమారుని కన్ననేటటువంటి ఒక వాగ్దానం ఆల్రెడీ రాయబడింది. ఎక్కడ పుడతాడంటే మీకా గారు ప్రవచించినటువంటి ఆయన యూదయ బెత్లెహేములోనే అన్న సంగతి కూడా మనకు అర్థమైపోయింది. మనకైతే లేఖనాలు ఉన్నాయి కాబట్టి మనకు అర్థమైంది. కానీ నక్షత్ర పరిశోధకులకు ఈ లేఖనాలను బట్టి బయలుదేరారా అంటే కాదు. అందుకని హేరోదు రాజు దగ్గరకు వచ్చి జ్ఞానులు అడిగినటువంటి ప్రశ్న ఏంటంటే, యూదులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడా అన్న సంగతి ఆయన అడిగినప్పుడు ఇప్పుడు హేరోదులో కూడా కలవరం వచ్చేసింది. ఇదేంట్రా, నేనొకని రాజుగా ఉంటే మరొక రాజు పుట్టడమా? అసలు పుడితే రాజుల కుటుంబంలోనే కదా పుట్టాలి అన్నప్పుడు కాదు, రాజుల కుటుంబంలోని మాకు తెలియదు, మొత్తానికి ఆయన పుట్టాడు అన్న సంగతి మాత్రమే జ్ఞానులు అక్కడ ఆయన గురించినటువంటి వాకపు చేసినప్పుడు ఇప్పుడు హేరోదు రాజు ఏమన్నాడో తెలుసా? తన దగ్గర ఉన్నటువంటి పండితులను, ధర్మశాస్త్రాన్ని ఉపదేశించేటటువంటి ధర్మశాస్త్ర ఉపదేశకులందరినీ పిలిపించాడు. అసలు వీళ్ళు అడుగుతున్నది ఎవరిని గురించి? ఇప్పుడు దానికి సంబంధించినటువంటి ఏదైనా లేఖనాల్లో మనకి ఏదైనా సమాచారం ఉందా అని వాళ్ళని పండితులను పిలిచి అడిగినప్పుడు వాళ్ళు పుస్తకాలు తీశారు, అప్పుడు లేఖనాలను తీశారు. అదేనా అక్కడ సందర్భం? మళ్ళీ మీరు చదవండి మత్తయి సువార్త 2వ అధ్యాయం. యూదా దేశపు బెత్లెహేమా, నీవు యూదా ప్రధానులలో ఎంత మాత్రమును
అల్పమైనటువంటి దానివి కావు. అదిగో ఇశ్రాయేలీలను నా ప్రజలను పరిపాలించు అధిపతి నీలో నుండి వచ్చును అని ప్రవక్త ద్వారా రాయబడి ఉన్నది అన్నారంట. వాళ్ళు ప్రవక్తలు ఏం చేశారంటే ప్రవక్తల గ్రంథాలను తీసేసి ఇప్పుడు చరిత్ర చదివారు. దేవుడు ఏమైనా వాగ్దానం చేశాడంటే ఇది ప్రవక్తల ద్వారా చెప్పబడినటువంటి అడ్రస్ ఏంటంటే యూదా బెత్లెహేమ అన్న పదం రాశాడు. అంటే అయ్యా బెత్లెహేములోనే ఆయన పుడతాడు అన్న సంగతిని గురించి లేఖనాలు ఘోషిస్తూ ఉన్నాయి అన్నప్పుడు ఇప్పుడు జ్ఞానుల వైపు చూశాడు ఆయన రాజు. అరే మాకంటే లేఖనాలు ఉన్నాయి, లేఖనాలు మేము ఎప్పుడు చూసి చదివినటువంటి వాళ్ళం కాదు, లేఖనాలను ఎప్పుడు మేము పరిశోధన చేయలేదు, అయినా మీకెలా తెలిసింది? మీకెలా తెలిసింది? ఒక యూదులకు రాజుగా పుట్టిన వాడిని మేము దర్శించడానికి వచ్చామన్న సంగతిని నాతో మాట్లాడారే, మీకు ఎలా తెలిసింది అని ప్రశ్నించినప్పుడు వాళ్ళు చెప్పిన సమాధానం ఇదిగో నక్షత్రం, అంతేనా? ఆయన నక్షత్రమును చూసి మేము పూజించదామని ఇక్కడికి వచ్చాము. ఆయన యూదులకు రాజు కాబట్టి రాజు పుట్టుక రాజుకు తెలియదా అని నీ దగ్గరకు వచ్చి అడిగినామయ్యా, అంతేగాని మాకు లేఖనాలతో మాకు ఎలాంటి పని లేదు అని అన్నాను. కానీ లేఖనాల దగ్గర పెట్టుకున్నటువంటి వాళ్ళు లేఖనాలను పరిశీలన చేశారా అంటే లేదు. రాజు వచ్చి ఇదిగో ఏమని రాశారో చూడండి లేఖనాలు అంటే కానీ వాళ్ళు తీసి మీకా రాసినటువంటి ప్రవచనాన్ని గురించి మాట్లాడినప్పుడు చాలా ఆశ్చర్యపోయినారు. ప్రియమైనటువంటి వాళ్ళు గ్రంథాలు మన దగ్గర కూడా ఉన్నాయా? దైవ గ్రంథం దేవుని యొక్క మాటలు ఉన్నటువంటి గ్రంథాలు మనందరి దగ్గర ఇళ్లలో ఎంతమంది వ్యక్తులు ఉంటారో అన్ని గ్రంథాలు మన దగ్గర ఉన్నాయి. కానీ ఏ రోజన్నా మనం పరిశీలనగా చదివామా? ఏ రోజైనా వాటిని నేర్చుకోవడానికి ప్రయత్నం చేసామా? ఏ రోజైనా ఇలా చెప్పబడినటువంటి ఎక్కడ అడిగితే అక్కడ చెప్పగలిగినటువంటి సామర్థ్యం మనలో ఉన్నా కూడా దాన్ని మనం ఏం చేస్తున్నాం అంటే కప్పి పెట్టేస్తున్నాం. ప్రియమైనటువంటి ఒకనాడు చేసింది శాస్త్రులు పరిశీలన చేసింది కూడా అలాంటిదే. లేఖనాలు వాళ్ళ దగ్గర ఉన్నాయి కానీ ఎప్పుడు కూడా యేసుక్రీస్తు యొక్క పుట్టుకను గురించి వాళ్ళు ఆలోచన చేయలేదు. ఆయన రాకను గురించినటువంటి వాగ్దానం గురించి ఎప్పుడు కూడా వాళ్ళు మాట్లాడుకోలేదు. ఈ జ్ఞానులు అనేటటువంటి వాళ్ళు వచ్చినప్పుడు మాత్రమే వాటిని బయటకు తీశారు. కాబట్టి ఇప్పుడు ఆ జ్ఞానులకు చెప్పినటువంటి మాట నిజంగా ఆ జ్ఞానులకు ఆ రోజు హేరోదు రాజు ఏం చెప్పాడో మనకు బాగా ఏం చెప్పాడు ఆ రోజు? ఓకే, పుట్టిన మాట వాస్తవమని మీ మాటలను బట్టి నమ్ముతున్నాను, కాబట్టి మీరు వెళ్ళి మీరు ఎలాగో ఇంత దూరం వచ్చేసారు కాబట్టి మీరు ఆయనను చూడకుండా మాత్రం పోరన్న సంగతి నాకు అర్థమైంది. మీరు వెళ్ళి ఆయనను చూడండి, మీరు వెళ్ళి ఆ శిశువు విషయమై జాగ్రత్తగా విచారించి తెలుసుకొనగానే నేను కూడా వచ్చి ఆయనను పూజించినట్లు నాకు వర్తమానం తెండి అని చెప్తున్నాడు. అంటే ఇప్పుడు హేరోదుకు కూడా ఒక కాన్ఫిడెంట్ వచ్చేసిందా? యేసు ప్రభుల వారు పుట్టుక జరిగింది అన్న కాన్ఫిడెంట్ వచ్చింది కాబట్టి ఇప్పుడు ఆ నక్షత్రాన్ని బట్టి వచ్చినటువంటి జ్ఞానులను ఆయన అడిగినటువంటి మాట మీరు వెళ్ళి ఆయన దర్శించి మళ్ళా రిటర్న్ ఎక్కడికి రమ్మన్నాడు? నా దగ్గరకు రండి. అప్పుడు నేను కూడా వీళ్ళు ఏం చేస్తాను? ఆయన పూజించేసి నేను కూడా ఆయన దర్శనం చేసుకుంటాను అనేటటువంటి మాట అక్కడ చెప్పగానే ప్రేమటువంటి వాళ్ళరా ఆ రోజు ఏం జరిగిందో మనకు తెలుసు. వాళ్ళైతే అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళారు కానీ తిరిగి ఏ రోజు దగ్గరకు వచ్చారా అంటే రాలేదు. మరి ఏమైపోయినారో తెలియట్లేదు. ఏ రోజు రాజుకి ఎక్కడలేని భయం వచ్చేసింది. నాకంటే రాజుగా ఉన్నటువంటి వాడు మరొక రాజు పుట్టడం ఏంటి? కాబట్టి ఆ రాజును ఇప్పుడు ఏం చేయాలి? చంపేయాలంటే ఎవరినైనా చంపుతాడు, ఎక్కడైనా చంపుతాడు. మీకు అర్థమవుతుందా? ఎవరినైనా చంపుతాడు, ఎక్కడున్నాడని చంపుతాడు. అంటే ఇతనికి కూడా క్వశ్చన్ మార్క్ అయిపోయింది. యేసు ప్రభువు వారు ఎక్కడ పుట్టాడు హేరోదుకు కూడా తెలియదు. పోనీ అలాగని యూదయ బెత్లెహేం అన్నాడు కదా, ఒకవేళ బెత్లెహేం ప్రాంతంలోకి వెళ్ళి ఎవరిని చంపుతాడు చెప్పండి? పోనీ పెద్దవాడైతే రాజకిరీటం ఉంటుంది, రాజ వస్త్రాలు ఉంటాయి, రాజ భవనం ఉంటుంది, అక్కడికి వెళ్ళి యుద్ధం చేసి చంపొచ్చేమో. కానీ చిన్న పిల్లవాడుగా ఉన్నటువంటి యేసు ప్రభువు వారిని ఎలా చంపుతాడో మీరు ఆలోచన. అందుకని ఒక ఆలోచన చేశాడు ఆయన. 2వ అధ్యాయం 10వ వచనాన్ని మనం 16వ వచనాన్ని మనం ఆలోచన చేస్తే ఆ జ్ఞానులు అంటే ఆ జ్ఞానులు ఏమైపోయారంటే వేరే రూట్లో వెళ్ళిపోయారు అన్న సంగతి మనకు తెలుసు. ఎందుకంటే దోత వచ్చి చెప్తుంది ఆ రూట్ కాకుండా వేరే రూట్కి వెళ్ళిపోయిన చెప్తుంది. ఇప్పుడు ఆ జ్ఞానులు తనను అపహసించరని తెలిసి హేరోదు గ్రహించి బహు ఆగ్రహము తెచ్చుకున్నవాడే తాను జ్ఞానుల వలన వివరముగా తెలుసుకొనిన కాలమును బట్టి. అంటే ఇప్పుడు జ్ఞానులు ఏ రోజు వచ్చారు మనకి డేట్ రాసుకోమన్నాడు.
తన రాజు దగ్గర ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు కదా, మంత్రులు, వాళ్ళందరూ, రే జ్ఞానులు ఏ రోజు వచ్చారో మనకి ముందు రాయండి లెక్క అన్నాడు. జ్ఞానులు వచ్చినటువంటి డేటును రాసి, అదనమాట కాలమును బట్టి బెత్లెహేములోను దాని సకల ప్రాంతం, అదిగో బెత్లెహేం, యోదయ బెత్లెహేం అన్నాడు కదా మీకా ప్రవక్త. మరి ఇప్పుడు బెత్లెహేములోను దాని సకల ప్రాంతములలోను 2 సంవత్సరములు మొదలుకొని తక్కువ వయస్సు గల మగ పిల్లలందరినీ వధించను అన్నాడు. 2 సంవత్సరముల కంటే తక్కువ ఉన్నటువంటి మగ పిల్లలందరినీ ఏం చేశాడంట? ఏ కాలాన్ని బట్టి ఇతను లెక్కేశాడు? చంపాలి, మొత్తానికి ఎవరిని చంపాలో తెలియదు కాబట్టి ఇప్పుడు చంపే విధానాన్ని ఒక ప్లాన్ చేసినాడు. ఏంటి ఆ ప్లాన్ అంటే, మనకి జ్ఞానులు వచ్చినటువంటి డేట్ ఎప్పుడు చూడండి అన్నాడు. ఆ డేట్ని బట్టి చూస్తే నిజంగా జ్ఞానులు ఎప్పుడు బయలుదేరినారని అంటే, ఏది తూర్పు దేశం నుంచి ఎప్పుడన్నీ వాళ్ళు బయలుదేరిందంటే యేసు పుట్టినప్పుడు బయలుదేరారు. యేసు పుట్టిన వీళ్ళకి ఎలా తెలిసింది? వీళ్ళు నక్షత్ర పరిశోధకులు కాబట్టి, నక్షత్రం అక్కడి నుంచి దారి చూపిస్తూ వస్తుంది కాబట్టి. నిజానికి ఆ రోజుల్లో ఒంటుల ప్రయాణంలో వాళ్ళు ఎంత దూరం అలా రాత్రి వేళలో ప్రయాణం చేసి ఏ రోజు రాజు దగ్గరకు వచ్చారో లెక్క కట్టారండి. యేసు ప్రభుల వారిని ఆ పశువుల తొట్టులో పండబెట్టినటువంటి ఆ దృశ్యాన్ని, ఆ దృశ్యంలోకి నిజంగా అక్కడికి వచ్చినటువంటి మనం ఎవరిని చూపిస్తామంటే, ఆయన పుట్టినప్పుడు పశువుల పాకలోకి వచ్చినప్పుడు జ్ఞానులతో పాటుగా గొర్రెల కాపర్లు కూడా అక్కడికి వచ్చి ఆయన మొక్కి పూజించినట్లుగా కూడా మనం చూపిస్తాం కదా డ్రామాలో. కానీ నిజానికి అక్కడ జరిగింది ఏంటంటే, జ్ఞానులు వచ్చిన కాలం వేరే, గొర్రెల కాపర్లు వచ్చి ఆయన దర్శించుకున్న కాలం వేరే అన్న సంగతి మనకు అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ హేరోదు రాజు కొన్ని డేటా కలెక్ట్ చేసినాడు. హేరోదు రాజు డేటా కలెక్ట్ చేసినప్పుడు జ్ఞానులు ఏ రోజు మన దగ్గరకు వచ్చారో, అసలు వాళ్ళు బయలుదేరినటువంటి దేశం ఏదో అక్కడి నుంచి లెక్క కట్టేసి ఇప్పటికీ యేసు ప్రభుల వారి వయస్సు 1.5 నుంచి 2 సంవత్సరాల లోపు ఉండొచ్చని లెక్క కట్టేసి, అంటే వాళ్ళు బయలుదేరినటువంటి సంవత్సరము ఎప్పుడో లెక్కేసుకున్నాడు, ఆయన పుట్టిన తారీఖు ఎప్పుడో లెక్కలేసుకున్నాడు. కాబట్టి ఇప్పుడు ఆ 2 సంవత్సరాల కంటే తక్కువ వయసున్న మగ పిల్లలందరినీ ఏం చేశాడు? వధించమని ఆజ్ఞాపించాడు. ప్రేమటువంటి వారు, ఒక్కసారి ఆలోచన చేయండి. అంటే జ్ఞానులు ఏ విషయమై బయలుదేరినారో, ఎప్పుడు ఆయన ఇంటికి వెళ్ళినారో అన్న సంగతిని మనం ఆలోచన చేసినప్పుడు నిజంగా ఆకాశంలో ఆధారం ఉంది, కానీ భూమి మీద ఆయన అడ్రస్ కనుక్కోవాలి. ఎంత టాస్కో మీరు అర్థం చేసుకోండి ఒక్కసారి. అందులో పుట్టినటువంటి వాడు చిన్న పిల్లవాడు కదా, ఎవరికి పుట్టాడో తెలియదు. పలానా దగ్గరకు వచ్చి ఇలాగా ఈ విడవలూరులో మేము పలానా ఇంటికి రావాలని అంటే అక్కడక్కడ అడుక్కుంటూ వస్తే కానీ ఈ అడ్రస్కి రాలేదు. కానీ ఇప్పుడు ఆకాశంలో ఆధారాన్ని చూపిస్తున్నాడు, భూమి మీద యేసు ప్రభుల వారు పుట్టినటువంటి ఇల్లును కనుక్కోవాలి. ఎలా సాధ్యమవుతుంది? అందుకనే వాళ్ళని జ్ఞానులు అన్న పదంతో వాడాడు తండ్రి అయినటువంటి దేవుడు. అందుకని ఇక్కడ మనం ఆలోచన చేస్తే వాళ్ళు పుట్టినప్పుడు బయలుదేరినాడు. నిజానికి వాళ్ళు యేసు ప్రభులను దర్శించుకోవడానికి వచ్చేటప్పటికి నడిచేటటువంటి వయసులోకి వచ్చేస్తున్నాడు యేసు ప్రభుల వారు. నడిచేటప్పటికి నిజంగా ప్రియమైనటువంటి వాళ్ళ ప్రయాణం. అందుకని 2వ అధ్యాయం 10వ వచనంలో మనం ఆలోచించగలిగితే అక్కడ జ్ఞానులు బయలుదేరినటువంటి స్థలం, లేకపోతే యేసు ప్రభువాన్ని దర్శించినటువంటి ఆ యొక్క విషయాన్ని గురించి రాస్తున్నాడు. 10వ వచనం ఒకసారి. వారు ఆ నక్షత్రమును చూచి, అదిగో ఆ నక్షత్రమును చూసి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చారు. ఇంటిలోనికి వచ్చారంటే ఏ ఇల్లు ఇది? ఆయన పుట్టిందేమో బెత్లెహేంలోనే, ఆయన పుట్టిందేమో పశువుల పాకలో, పొరండు పెట్టిందేమో పశువుల తొట్లోనే. బట్ జ్ఞానులు ఆయన ఎత్తుకుంటూ పోయేటప్పటికి ఎంతకాలం పట్టింది? 1.5 సంవత్సరం అంటే 2 సంవత్సరాల టైం పట్టింది ప్రేమ. అప్పటికి వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయినారు? వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయినారు. ప్రేమటువంటి యేసేపు మరియమ్మలు వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయినారు. కాబట్టి ఇప్పుడు నక్షత్రం ఎక్కడికి దారి చూపించింది? వాళ్ళకి ఇంటికి దారి చూపించింది. బాగా గుర్తుపెట్టుకోండి. కాబట్టి 10వ వచనంలో చెప్తున్నాడు, వారు ఆ నక్షత్రమును చూచి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూపించి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును సాంబ్రాణి బోళమును కానుకలుగా ఆయనకు సమర్పించిరి. ప్రేమటువంటి వాళ్ళరా,
యేసు ప్రభువు వారు పుట్టుకలోని ఇంత అద్భుతమైనటువంటి వ్యక్తిగా వీళ్ళకి ఎలా తెలియబడింది అని అంటే వాళ్ళు నక్షత్రాలను పరిశోధన చేస్తూ వచ్చారు. పోనీ యేసు ప్రభువు వారు అప్పటికే ఏమైనా అద్భుతాలు చేశాడా? ఏదైనా మహత్కార్యాలు చేశాడా? లేదే. ఆయన చూడడానికి నక్షత్ర సూచకులు, ఆ జ్ఞానులు అనేటటువంటి వాళ్ళు ఆయన ఎత్తుక్కుంటూ ఆ ప్రాంతానికి వచ్చేసినారని అంటే ఈనాడు మనకు తెలుసు యేసు ప్రభువు వారు పుట్టి పెరిగి మరణించి మరలా తిరిగి లేచి వెళ్ళిపోయి నేటికి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? 2000 సంవత్సరాలు పూర్తయిపోయింది. అంతేనా? 2000 సంవత్సరాలు పూర్తయిపోయిన తర్వాత కూడా మనము నిజంగా జ్ఞానులుగా మనం ప్రవర్తించేటటువంటి వాళ్ళమైతే దేవుడు మనకి ఇచ్చినటువంటి ఈ ఆయుష్కాలాన్ని సమయాన్ని సద్వినియోగం చేసుకునేటటువంటి వాళ్ళమైతే ఆ రోజు జ్ఞానులు వెళ్ళి ఎంతసేపు ఉండి ఉంటారండి యేసు ప్రభువు వారి దగ్గర? ఒక రోజు ఉండి ఉంటారా? ఒక రోజంతా మేము చాలా దూరం నుంచి ప్రయాణం చేసి ఈ సాంబ్రాణి బోలాన్ని తీసుకొచ్చి ఆయనకి సమర్పించాం కదా, ఒక రోజంతా ఉండిపోతాం ఆయన దగ్గర అని ఒక రోజంతా ఉండిపోయి కూడా ఉండుండొచ్చు. బట్ అప్పటికి యేసు ప్రభువు వారు పుట్టినటువంటి చిన్న బాలయేసు మాత్రమే. కానీ అప్పటికి ఆయన అద్భుతాలు చేయలేదు, మహత్కార్యాలు చేయలేదు, మరణించినటువంటి వాడిని లేపలేదు, దయ్యాలను వెళ్ళగొట్టలేదు, అనారోగ్యంతో ఉన్నటువంటి వాడిని స్వస్థపరచను లేదు. ఇవన్నీ చేయకముందే ఆయనకు వెతుక్కుంటూ వచ్చినటువంటి వారిని జ్ఞానులు అన్న పదంతో కాక మరి ఏ పదంతో సత్కరించాలి వాళ్ళని? కానీ ఈనాడు మనకు తెలుసు ఆయన వచ్చాడు, భూమి మీదకి వచ్చాడు, 33.5 సంవత్సరాలు మన మధ్య జీవించాడు, 33.5 సంవత్సరాల్లో అద్భుతాలు చేశాడు, మహత్కార్యాలు చేశాడు, సూచక్రియలను చేసించాడు. ఇన్ని చేసినటువంటి ఆయన ఈరోజు నువ్వు నేను కూడా చూడాలన్న ఆలోచన ఒకవేళ మనకి కలిగితే ఆయన ఎక్కడున్నాడో అన్న సంగతి కూడా ఈరోజు అడ్రస్ కూడా కరెక్ట్గా మనకు తెలుసా తెలీదా? యేసు ప్రభువు వారు ఎక్కడున్నాడో అన్న అడ్రస్ నీకు తెలుసా? నాకు తెలీదా? ఆయన ఉన్నటువంటి అడ్రస్ తెలీదా? ఒకనాడంటే భూమి మీద ఆయన ఉన్న అడ్రస్ తెలియదు. తెలియకపోయిన జ్ఞానులు ఎలా చేశారు? తెలుసుకొని మరి ఆయన దగ్గరకు ప్రయాణమై వెళ్ళిపోయినారు. ఈరోజు యేసు ప్రభువు వారు ఉన్నటువంటి అడ్రస్ మనకు తెలుసా లేదా? తెలీదు. అందుకనే లేఖనాలు మనం ఏం చేయాలంటే అప్పుడప్పుడైనా ఇది పండగ పూటలైనా మనం ఏం చేయాలంటే లేఖనాలను చదువుకుంటూ ఆలోచించుకుంటూ వెళ్ళాలి. ఈరోజు యేసు ప్రభువు వారు ఉన్న అడ్రస్ చెప్పండి. ఒకవేళ మీరు లేఖనాలను పరిశీలించేటటువంటి వాళ్ళే అయితే ఈరోజు మిమ్మల్ని ఆ రోజు హేరోదు అడిగాడు, అసలు ఎవడురా ఈ యేసు అనేటటువంటి ఆయన్ని వీళ్ళు ఎత్తుక్కుంటూ వచ్చారు, ఆయన గురించి లేఖనం ఏమన్నా చెబుతుందా తీయండి అని అంటే అప్పుడు వాళ్ళకు ఒక అడ్రస్ దొరికింది లేఖనాలను బట్టి. మరి ఈ రోజు మనం కూడా లేఖనాలను పరిశీలించేటటువంటి వాళ్ళమే. బైబిల్ లేకుండా మనం పడుకోము, పక్కలో నిద్రలేసి వాక్యాలు చదవకుండా ఉండలేము, పాటలు పాడకుండా ఉండలేము, ప్రార్థనలు చేయకుండా ఉండలేము. అలాంటి మనకి ఈరోజు యేసు ప్రభువు వారు ఉన్న అడ్రస్ తెలియకపోతే నిజంగా అది హాస్యాస్పదమే అవుతుంది. ఎక్కడున్నాడో చెప్పండి. అడ్రస్ మన గ్రంథంలోనే దేవుడు రాయించాడు కదా. అంటే ఒకనాడు శాస్త్రులు పరిశీలన కూడా పరిశీలించినటువంటి ఆయన పుట్టుకను గురించి ఒకవేళ అలా పరిశీలించలేదంటే నిజమే. కానీ ఆ రోజుల్లో శాస్త్రులు పరిశీలన దగ్గర మాత్రమే గ్రంథాలు ఉండేటటువంటి. కానీ ఈ రోజు ప్రతి ఇంట్లో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి దగ్గర ఏముంది? గ్రంథం ఉంది. మరి ఆ గ్రంథంలో యేసు ప్రభువు వారి యొక్క అడ్రస్ ఎక్కడ ఉందో తెలియదంటే నేడు కూడా మనం గ్రంథాలను ఏం చేయట్లేదు, పరిశీలించట్లేదు. చెప్పమంటారా అడ్రస్ నన్ను? లేదా మీలో ఎవరైనా చెప్తారా? తండ్రి ఎక్కడ ఉన్నాడు? అది ఇప్పుడు అడ్రస్ బాగా క్లియర్గా ఉందా? అడ్రస్ క్లియర్గా ఉంది. ఇందులో కాన్ఫిడెంట్ ఏమన్నా డౌట్ ఏమైనా ఉందా? తండ్రి అయిన దేవుని కుడి పార్శ్వమున ఆయన కూర్చొని మన కొరకు విజ్ఞాపన చేస్తున్నాడా లేదా? ఖచ్చితంగా. అంటే ఇప్పుడు మన దగ్గర ఆయన అడ్రస్ క్లియర్గా ఉంది. పోనీ జ్ఞానుల వలె మనం ఎత్తుకుంటూ పోవాల్సి ఒకవేళ వస్తే పోయి ఒక్కరోజు ఉండి వచ్చేసేటటువంటి వాళ్ళమే. మన పరిస్థితి అది కాదు. కోటాను కోట్ల సంవత్సరాలు ఆయనతో ఉండగలిగేటటువంటి పరిస్థితి కదా. ఆ రోజు సాంబ్రాణి ఏం తీసుకెళ్లారు? బోళము, బంగారు, సాంబ్రాణి తీసుకెళ్లేటువంటి వాళ్ళు జ్ఞానులే. అంటే ఈరోజు నువ్వు సాంబ్రాణి, బోళము లేకపోతే బంగారం మొదలు తీసుకెళ్లవలసింది ఎవరినో తెలుసా? నీ పక్కనున్నటువంటి వాడు ఎవడైతే ఈ యొక్క మార్గాన్ని ఎత్తుక్కోకుండా ఉంటాడో, యేసునందు విశ్వాసం ఉంచకుండా ఇంకా నీతో ప్రయాణం చేస్తున్నాడో వాళ్ళందరినీ ఒక్కసారి వెలిగించి చూడు. రాబోయేటటువంటి ఆ లోకాన్ని పరిచయించి అక్కడ ఉండేటటువంటి ఆ జీవన విధానాన్ని గురించి వానికి చెప్పు. అందుకోసం యేసుక్రీస్తు వారు నీ కొరకు నా కొరకు ఏం చేశాడు అన్న సంగతిని గురించి నువ్వు మాట్లాడి చూసావా ఎప్పుడైనా? అలా మాట్లాడి చూసినప్పుడు వాడు ఆయన ఎందుకు విశ్వసించి
నిత్య జీవాన్ని పొందడానికి వాడు తీసుకున్నటువంటి బాప్తీసంతో నీ పక్కన నిలబెట్టుకుని ఆయన్ని కూడా పరలోకానికి తీసుకెళ్లేటప్పుడు నిజంగా తండ్రి అయినటువంటి దేవుడు ఎంత సంతోషపడతాడని అంటే, నా కొరకు బంగారాన్ని తేవడం కాదు, నా కొరకు బోళాన్ని తేవడం కాదు, ఒక పాపి మారి రక్షణ పొందితే అందులో కలిగేటటువంటి ఆనందం అంటాడే, పరలోకంలో దేని ఎందు ఆనందం కలుగుతుందంట, అంత గొప్ప ఆనందం. ఒక పాపి మారి రక్షణ పొందినప్పుడు కలిగేటటువంటి ఆనందం చాలా గొప్పది. అది పరలోకంలో మించినటువంటి ఆనందాన్ని కలిగించేటటువంటి కార్యక్రమం ప్రియమైనటువంటి వాళ్ళరా. ఈరోజు యేసు ప్రభుల వారి పుట్టుక జరిగి ఇన్ని సంవత్సరాలైనా కూడా ఆయన చేసినటువంటి అద్భుతాలు, మహత్కార్యాలు, మరణించినటువంటి వారిని లేపినటువంటి ఈ ఘటనలన్నీ మనం చదువుతూ ఉన్నాం, వాటిని కళ్ళకు కట్టినట్టుగా కూడా మనం చూస్తూ ఉన్నాం. అయినా ఏ ఒక్కరికి నేను కూడా యేసుతో పాటు ఉండాలనేటటువంటి ఆలోచన ఎవరికైనా వచ్చుంటే నిజంగా ఆయన్ని చూడాలనేటటువంటి తపన. ఒకనాడు జ్ఞానులు ఎప్పుడు కూడా ఆయన్ని చూడలేదండి, జ్ఞానులు ఎప్పుడు కూడా ఆయన గురించి చదవలేదు లేఖనాలు. అయినా జ్ఞానులు పట్టుబట్టారు. ఎలా పట్టుబట్టారని అంటే, మేము ఆయన్ని దర్శించుకుని వస్తాము అని ఇంట్లో చెప్పినప్పుడు కూడా ఎప్పుడు వస్తారు అని అడిగితే జవాబుందా? జవాబుందా? లేదు. ఎప్పుడు వస్తారు, ఎక్కడికి వెళ్తున్నారంటే కూడా జవాబు లేదు. తన కుటుంబాలను విడిచిపెట్టేసిన, తన బంధువులను, స్నేహితులను అందరినీ విడిచిపెట్టారు, యేసునొద్దకు వెళ్ళిపోయారు ప్రియమైనటువంటి వాళ్ళ. అందుకనే వాళ్ళ గురించి దేవుడు జ్ఞానులు అన్న పదాన్ని రాశారు. తనకు ఇవ్వబడినటువంటి సమయాన్ని ఎంత చక్కగా వాళ్ళు ఉపయోగించుకుని ఆ రోజు యేసు దగ్గరికి వెళ్ళి ఇదిగో ఆయన్ను పూజించారు ప్రియమైనటువంటి వాళ్ళ. ఈరోజు అడ్రస్ మన దగ్గర చాలా క్లియర్గా ఉంది. ఎక్కడున్నాడు యేసు ప్రభుల వారంటే, తండ్రి కుడిపార్శ్వమున మన కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు. అడ్రస్లో ఎలాంటి మార్పు లేదు, ఎలాంటి మార్పు లేదు. ఆయన దర్శించుకోవడానికి వెళ్ళి మళ్ళా కిందకు వచ్చేటటువంటి వాళ్ళం కాదు మనం. కలకాలం యుగ యుగాలు ఆయనతో గడిపేటటువంటి కార్యక్రమం నేడు మన ముందుంది ప్రియమైనటువంటి వాళ్ళం. ఆయనకు సమర్పించాల్సిన కానుక బంగారము బోళము కాదు ప్రియమైనటువంటి వాళ్ళరా. మారు మనసు పొంది ఒక్క పాపిని నువ్వు కానీ పరలోకానికి తీసుకెళ్ళగలిగితే నిన్ను బట్టి ఆ రక్షణలోకి వచ్చినటువంటి ఆ పాపిని బట్టి కూడా దేవుడు సంతోషించేటటువంటి ఒక మహత్తరమైనటువంటి కార్యక్రమానికి నువ్వు ఈ రోజే భూమి మీద నువ్వేం చేయాలి? ఓ పునాదిని వేసుకోవాలి ప్రియమైనటువంటి వాళ్ళరా. కాబట్టి ఒక్కసారి ఆలోచన చేయండి. ఆ నక్షత్రం అనేటటువంటిది ఒకనాడు పుట్టింది పాపులను రక్షించడానికి అన్న పదంతో రాస్తున్నాడు నిజంగా దైవ గ్రంథం. పాపులను రక్షించడానికి యేసుక్రీస్తు వారు ఈ లోకానికి పంపబడ్డాడు అన్న సంగతి మనకు రాయబడినటువంటి మాట వాస్తవమైతే ఈ లోకంలో చాలా మంది మనమైతే రక్షించబడి ఈ ప్రాంతానికి వచ్చి కూర్చున్నామే, కానీ చాలా మంది రక్షణ లేనటువంటి వాళ్ళు మన చుట్టూ లేరా? మన గ్రామంలో లేరా? ఇంకా చెప్పాలంటే మన కుటుంబంలో లేరా? వాళ్ళందరూ మరణించిన తర్వాత ఒక లోకానికి వెళ్ళిపోయి మనం మరొక లోకానికి ఉంటే ఖచ్చితంగా మన ఆనందం ఉంటుందా? ఉండదు ప్రియమైనటువంటి వాళ్ళు. అందుకని ఏ ఒక్క ఆత్మ కూడా నశించకూడదు అనేటటువంటి ఆ దేవుని సంకల్పాన్ని మనం ఏం చేయాలని అంటే నిజంగా నెరవేర్చేటటువంటి వారంగా ఉండాలి, నెరవేర్చేటటువంటి వారంగా ఉండాలి. అలాంటి నెరవేర్పు మన జీవితాల్లో జరిగించి ఇదిగో ఒక కానుకగా ఒక పాపిని మనం తీసుకెళ్ళగలిగి, మనం ఎలాగూ రక్షించబడ్డాం కాదంటలేదు, బట్ రక్షణలోకి రానిటువంటి వాళ్ళ పరిస్థితి ఏంటి? ఈనాడు వారిని కూడా మనం యేసు అనేటటువంటి ఆయన యొద్దకు మనం తీసుకెళ్ళగలిగితే ఆయన అడ్రస్ చాలా క్లియర్గా ఉంది. ఒకనాడు జ్ఞానులకు ఆయన అడ్రస్ తెలియకపోయినా కూడా, ఆయన ఎలాంటి అద్భుతాలు చేయకపోయినా కూడా ఆయనను దర్శించినటువంటి మాట వాస్తవమైన దైవ గ్రంథం చెప్తున్నప్పుడు మరి అన్ని తెలిసినటువంటి మనం కూడా ఆ విధంగా ప్రవర్తించకపోతే ఎలాగా? కాబట్టి మనం ఏం చేయబోతున్నాం మన భవిష్యత్తును బట్టేనంటే అజ్ఞానులుగా మిగిలిపోతామేమో, జాగ్రత్త. అందుకని దినాలు చెడ్డవి, ఏ రోజు ఏం జరుగుతుందో తెలియదు, ఎవడొచ్చి ఏం చేస్తాడో తెలియదు, మనకి ఏం జరుగుతుందో కూడా తెలియదు. అలాంటి స్థితిలో మనం బతుకుతున్నప్పుడు ఇలాంటి దినాల్లో బతుకుతున్నటువంటి మనకు ఇవ్వబడిన ప్రతి ఒక్క దినాన్ని గురించి నువ్వు ఆలోచించి సమయాన్ని సద్వినియోగం చేసుకో. ఎలాగా ఆనాడు జ్ఞానులు ఎలా సద్వినియోగం చేసుకున్నారో అలాంటి సద్వినియోగమే నీలో నాలో జరగాలి ప్రియమైనటువంటి. అలా జరగకపోతే ఒక యుగ యుగాలు జీవించబోయేటటువంటి ఆ జీవితమే ఏమైపోతుందంటే లాస్ అయిపోతాం, మనం నష్టపోతాం. మళ్ళీ దేనికి వెళ్తామని అంటే ఓ నిత్య నరకానికి వెళ్ళిపోయేటటువంటి ప్రమాదం ఉంది ప్రియమైనటువంటి. పోనీ ఒక 100 ఏళ్ళ ఆ నిత్య నరకం, ఒక 100 ఏళ్ళ, పోనీ ఒక 200 ఏళ్ళ అని అంటే కాదు, యుగ యుగాలు నిత్య నరకం అంటున్నాడు. అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు అంటున్నాడు ప్రియమైనటువంటి. ఆ లోకం ఎంత కఠినంగా ఉంటే మనం వెళ్ళబోయేటటువంటి ఆ పరలోకం ఎంత ఆనందంగా ఉంటుందో ఒక్కసారి నువ్వు ఆలోచించు. కాబట్టి అనేకులను రక్షించాల్సినటువంటి బాధ్యత నేడు మన పైన దేవుడు మోపి ఉన్నాడు ప్రియమైనటువంటి. ఎందుకంటే ఏ ఒక్క పాపి నశించడం ఆయనకు ఇష్టం లేదు ప్రియమైనటువంటి వాళ్ళరా. అలాంటి వాగ్దానాలు మనకున్నాయి. రాబోయేటటువంటి ఉన్నతమైనటువంటి లోకం మన కోసం ఎదురు చూస్తూ ఉంది. ఆ లోకంలో మన రక్షకుడైనటువంటి యేసు ప్రభుల వారు
అద్భుతాలు చేసినటువంటి యేసు ప్రభుల వారిని చూడాలని నీకు అనిపించట్లేదా? ఏ అద్భుతాలు చేయకముందే జ్ఞానులు చూడాలని తాపత్రయపడ్డారే. దాదాపుగా 1.5 సంవత్సరం నడిచారే వాళ్ళు, రాత్రి వేళలో నడిచారే. ఎంత కష్టపడ్డారో నువ్వు ఆలోచించి. ఈ అద్భుతాలు చేయనటువంటి యేసు ప్రభుల వారిని ఆ చిన్న వేసినే బాల వేసినా చూడడానికి వాళ్ళు అంతగా కష్టపడి జ్ఞానులన్న పేరు తెచ్చుకున్నారు. మరి ఈరోజు ఎంత కష్టపడుతున్నాను, పరలోకం తీసుకెళ్ళడానికి ఏం కష్టపడుతున్నావు ఒక్కసారి నువ్వు ఆలోచించి. ఆయన చూడాలన్న ఆలోచన మన మనసులోకి వచ్చినప్పుడల్లా ఆ లోకమే మన కళ్ళ ముందు కనిపించాలి. ప్రియమైనటువంటి వాళ్ళు, ఆ లోకానికి మనం వెళ్ళిపోతున్నాం అన్న ఆనందం ఏం చేయాలంటే మిగిలినటువంటి జీవిత కాలాన్ని మనం అలా బ్రతికి ముగిస్తే నిజంగా మనకు మించినటువంటి జ్ఞానులు మరి ఎవరు ప్రపంచంలో ఉండరు. కాబట్టి దినములు చెడ్డవి కనుక, మళ్ళీ ఒకసారి మన మూలవాక్యానికి వెళ్ళిపోతాం. 5వ అధ్యాయం 15వ వచనం ఎఫెసీయులకు రాజు, దినములు చెడ్డవి కనుక సమయమును పోనివ్వక సద్వినియోగం చేసుకుంటూ అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూసుకుందాం. మీకు అప్పుడప్పుడు జాగ్రత్త అన్న పదం మనకు కనిపిస్తుంది. ఎక్కడంటే ట్రాన్స్ఫార్మర్ దగ్గర జాగ్రత్త అని 2 ఎముకలు ఇలా అయిపోయినా అక్కడైతే జాగ్రత్తగా ఉంటావు. మరి జీవితం విషయంలో జాగ్రత్త కలిగి ఉన్నావా? లేదు. యేసు ప్రభుల వారు ఎన్ని అద్భుతాలు చేయలేదు, ఎన్ని మహత్కారాలు చేయలేదు. ఆయనతో నేను ఉండాలనేటటువంటి ఆలోచన నీలో నాలో కలిగించకపోతే ఆ లోకం మీద మనకి మక్కువ కలగదు. ప్రియమైనటువంటి వాళ్ళ అందుకని ఈ లోకంలో జ్ఞానులుగా మనం ప్రవర్తించాలని అంటే ఇదిగో దేవుడిచ్చినటువంటి ఈ ఆయుష్కాలాన్ని మనం సద్వినియోగం చేసుకొని ఆయన ఉన్నటువంటి లోకానికి మనం అందరం వెళ్ళిపోవాలి. మనతో పాటుగా కానుకలుగా ఇంకా మారినటువంటి వారిని, ఇంకా యేసునందు విశ్వాసం ఉన్నటువంటి వారందరినీ కూడా మనం మార్చుకొని, వాళ్ళు మన బంధువులైనా పర్లేదు, మన స్నేహితులైనా పర్లేదు, మనతో పనిచేస్తున్నటువంటి ఎవరైనా పర్లేదు, యేసునందు విశ్వాసం ఉంచి ఆ లోకానికి తీసుకెళ్ళగలిగితే మనం దేవునికి మనం ఇచ్చే కానుకలు ఈ నశించిపోయేటటువంటి ఆత్మలే ప్రేమైనటువంటి వాళ్ళ. అలాంటి ఆత్మలకు లోకం దేవుడు సిద్ధపరుచున్నాడు. ఆ లోకాన్ని మనం అందరం కూడా ఆనందంతో సద్వినియోగం చేసుకుని ఆ లోకంలో కలకాలం యుగ యుగాలు దేవునితో మనం గడిపేటటువంటి ఆ మహాభాగ్యం మనకు అందరికీ కలగాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తుంది. చిన్న ప్రార్థన చేసుకుంటాం. దయగలిగిన మాకన్న తండ్రి, ఉన్నతమైన మీ మాటల పట్ల లక్ష్యం ఉంచడానికి నీ బిడ్డను నాన్న ఇదిగో చలి ప్రాంతమైనా కూడా లెక్క చేయకుండా మీ మాటలను లక్ష్యం ఉంచి నానా ఒకనాడు సమయాన్ని సద్వినియోగం చేసుకునేటటువంటి జ్ఞానులు ఎలాగైతే తమకు ఇవ్వబడినటువంటి సమయాన్ని సద్వినియోగం చేసుకున్నారో, ఈనాడు అదే కోణంలో మేము కూడా జ్ఞానులుగా లెక్కించబడ్డానికి మాకు ఇవ్వబడినటువంటి ఆయుష్కాలంలో నానా ఇదిగో మీ కుమారుడైనటువంటి యేసుక్రీస్తుల వారిని మేము దర్శించుకోవాలి. అందుకనే ఆయన చిరునామా మాకు అర్థమైనా కూడా ఆయన దర్శించడానికి కానుకలు బోళము కాదు, కానీ నన్ను నశించుకోవడానికి సిద్ధంగా ఉన్నటువంటి ఆత్మలను మార్చి యేసుక్రీస్తు వైపు విశ్వాసం ఉంచి నాన్న వాళ్ళతో కూడా ఆ ఉన్నతమైనటువంటి లోకాన్ని మేము సాధించుకుని స్వతంత్రించుకునేలాగా సహాయం చేయమని ఇదిగో వచ్చిన నీ బిడ్డలందరినీ దీవించి ఆశించి కృపలో బలపరచమని ఇతను దీవెలతో మమ్మల్ని నింపమని ఈ ప్రార్థనను మా రక్షకుడును మీ ప్రియకుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.